మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. లక్షల కోట్ల కాళేశ్వరంలో ఎన్నో లోపాలు. పంప్ హౌస్లు మునిగాయి, మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి. అవినీతి సంగతి సరే. అసలు కాళేశ్వరం సంగతేంటో తేల్చాలని ఇప్పటికే విజిలెన్స్ విచారణకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఎమ్మెల్యేలను మేడిగడ్డ వరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. నిజాలను జనం ముందు ఉంచే ప్రయత్నం చేసింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ పరుష పదజాలం వాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరు మాట్లాడిన భాషపై తెలంగాణ అంతా చర్చించుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటికే పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ఓవైపు ఓడిపోయామన్న ఆవేదన, ఇంకోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారిపోతున్నారన్న బాధ. వెరసి నల్గొండ సభలో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారనే చర్చ తెలంగాణ అంతటా జరుగుతోంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగితే బాధ్యతాయుత నాయకుడు ఎవరైనా ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి. కుంగితే కుంగుతాయి, ఇంతకు ముందెప్పుడూ జరగలేదా అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్నాయని, అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా కనిపిస్తున్నాయని తెలంగాణ సమాజం అనుకుంటోంది. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి. తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదే రాజకీయమా? మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా, నీకేది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీపరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం, సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే, ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిందనేది అన్ని పార్టీల నుంచి వినిపించే మాటే. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటే అందుకు సజీవ సాక్షి. కానీ బ్యారేజీ సందర్శనపై కేసీఆర్ మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని అంటోంది కాంగ్రెస్. తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా కొట్లాడతానని కేసీఆర్ అంటున్నారని, అసలు అన్యాయం చేసిందే ఆయనేనంటూ రేవంత్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క సచ్చుడు ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగా లేదు. వాళ్ళకి తెలిసి సల్లారా తాగునీళ్ళు అని పెట్టిండ్రు. కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో. ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం. అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1,000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1,000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా, దోపిడీదారుడుగా, దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టిండ్రు.
సెంటిమెంట్ రాజకీయాలు కేసీఆర్ కు కొత్తేం కాదు. ఏ అవకాశం దొరికినా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడంలో దిట్ట. ఇప్పుడు నల్గొండ సభ వేదికగా అదే చేశారని, నేను మీ బిడ్డను కొట్లాడదాం, చావు నోట్లో తలపెట్టానంటూ అరిగిపోయిన గ్రామ రికార్డ్ ఫోన్లా చెప్పిందే చెప్పి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారని హస్తం నేతలు అంటున్నారు. 10 ఏళ్ల అవినీతి పాలన చేసిన కేసీఆర్ ఇంకా రాష్ట్రాన్ని దోచుకోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నేను మీ బిడ్డను 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎండగట్టి రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళకి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వ అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. మొత్తానికి నల్గొండలో కేసీఆర్ మాటలు, మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూశాక గులాబీ బాస్ ప్రెస్ స్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని అంటున్నారు. సీఎం బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకుంటామని చెబుతున్నా కేసీఆర్ నోటికొచ్చిన మాటలు మాట్లాడడం తగదనే రియాక్షన్ సర్వత్రా వినిపిస్తోంది.